హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఏమయ్యా ఇవాళ ఎక్కడికొచ్చినాం సార్? లాస్ట్ వరకు వచ్చింది నీళ్ళు పెట్టారు అంతేనా? ఒక 10-15 రోజులు అయితే వరి వేయాలి. వరి మొత్తం గొలకచ్చింది చూడండి ఫ్రెండ్స్. మా వరి అయితే ఇవాళ తెచ్చి పెట్టుతారా? వర్షాలు అంతేనా? వర్షం పడితే అంత వేస్ట్ అవుతుంది అని చెప్పేసి రాళ్ళు అయితే పడితే మొత్తం వడ్లు రాలిపోతాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా పొలం అయితే చుట్టుపక్కల పడుతుంది వర్షము. అందుకని చెప్పేసి మాకు కూడా భయం ఉంటుంది కదా, వర్షం పడితే మళ్ళీ మా పంట ఎలాగమవుతుందో. 6 నెలలు కష్టం అంతా వృధా అయిపోతుంది ఒక వర్షం పడితే మాత్రం. మరి ఇక్కడ రెస్ట్ తీసుకోనా కొంచెం కూర్చుని కూర్చుందా కొంచెం. ఎండకు చెట్లలో గడ్డి విత్తనైతే అంత మగమగం అవుతుంది, కానీ ఎండ అయినా నీడైనా తప్పదు. కొంచెం కూరగాయల చెట్ల గడ్డి విత్తాలని చెప్పేసి గడ్డ అంతా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మా సార్కి సండే కదా, లీవ్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చిండు. చెట్లలో లీవ్ వచ్చినాం మరి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళడం అంతేనా? అంతే. ఇప్పుడైతే ఏం పనులు లేవు కదా ఇటు. మళ్ళీ ఇప్పుడు వరి వచ్చేటప్పుడు వచ్చి మాత్రం మిషన్ వచ్చినప్పుడు వడ్ల పనులు అయితే ఈ వరి కర్రలంతా కోసేసుకోవాలి. మళ్ళీ వరి కోసిన రావాలి, అంతే కదా. అన్నం తింటావు మరి ఇప్పుడు? పొద్దున్నే తినొచ్చినగా. నేను ఇక్కడికి వచ్చినాక తిన్నా ఫ్రెండ్స్. ఈ పచ్చని వాతావరణంలోనైతే కారం వేసుకొని తిన్నా, కడుపు నిండుతుంది. ఈ వెదర్కున్న మహిమ అలాంటిది, మరి ఏంటో తెలియదు, అంతే కదా. ఇంట్లో కూలర్ గాలి కూడా పనిచేయదు దీని మీదకైతే. చెప్పు ఇంకా. పిల్లలు కూడా వచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి ఇంటికాడనే ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొని వచ్చినాం. ఇంకా వాళ్ళు ఇంటికాడ ఉంటే మళ్ళీ అల్లరి చేస్తారు. మేము వస్తామని అయితే ఏడ్చారు. అందుకని చెప్పి తీసుకొని వచ్చినాం పిల్లల్ని. మీకు ఇప్పుడు బయటకు వెళ్ళేది ఉందా? పని ఉన్నదంట మా సార్కి అయితే. ఊరికి వెళ్ళేది ఉంది అంటుండు. మళ్ళీ వస్తావా? ఎప్పుడు వస్తావు? సాయంత్రం అవుతుంది కావచ్చు. ఓకే మరి ఇప్పటి బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్, మినీ బ్లాగ్. ఓకేనా? ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి వీడియోకు. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. ఓకేనా? మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఇంకా ఉంటే మాత్రం మీకు ఇంకా ముందు అయితే మంచి వీడియోలు ఇస్తా ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే మాత్రం నాకు ఇంకా మంచిగా తీయాలనిపిస్తుంది వీడియోలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటికైతే సపోర్ట్గానే ఉన్నారు. థ్యాంక్ యూ అండి వాళ్ళందరికీ. చాలా బాగా అనిపిస్తుంది నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మిమ్మల్ని అందరినీ నేనైతే ఒక్కసారి అందరినీ మీట్ కావాలి ఖచ్చితంగా. నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా నాకు మీ సపోర్ట్ ఇంకా ముందు చాలా అవసరం. ఉన్నవాళ్ళు కాకుండా ఇంకా మన ఫ్యామిలీకి ఇంకా పెద్ద ఫ్యామిలీ కావాలి, ఇంకా ఉమ్మడి కుటుంబం కావాలని నా యొక్క చిన్న కోరిక. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి ఇప్పటితో ఈ వీడియోని అయితే ఆపిద్దాం. బాయ్.